ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా పుష్ప 2 సూపర్ హిట్ అయ్యి రికార్డులు తిరగరాస్తుందని సంతోషం కన్నా తన అభిమాని మృతి చెందారనే బాధే ఆయనలో ఎక్కువగా అనిపిస్తోంది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా ఒక మహిళా అభిమాని మృతి చెందడం, ఆమె కుమారుడు ఆసుపత్రి పాల్గొవడం, ఆ తర్వాత అల్లు అర్జున్పై కేసు, అరెస్టు, బెయిల్పై రావడం ఇవన్నీ మీ అందరికి తెలిసినవే. అయితే మంగళవారం అల్లు అర్జున్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించారు. ఘటన జరిగిన వెంటనే ఎందుకు వెళ్ళి ఆయన పరామర్శించలేదు అనే విమర్శలు వచ్చాయి. అందుకు న్యాయపరమైన ఆంక్షలు ఉన్నాయని అల్లు అర్జున్ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు పోలీసుల నుంచి ముందస్తుగానే పూర్తి పర్మిషన్ తీసుకొని పోలీస్ బందోబస్తు మధ్య కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి శ్రీతేజ్ను పరామర్శించారు. ఈ క్రమంలో శ్రీతేజ్ పరిస్థితిని చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. శ్రీతేజ్ను చూసిన వెంటనే అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ చిన్నారిని ఆ పరిస్థితుల్లో చూసి ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ బాలుడి తండ్రి భాస్కర్తో కూడా మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు ఆయనకు తెలిపారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న బన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి కేర్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దీనిపై రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిక్కబడల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు కూడా చేసి చంచల్గూడ జైలుకు కూడా తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయన్ను జైలుకు తరలించారు. ఇది జరిగిన కాసేపటికే హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ను మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప 2 మేకర్స్ అండగా నిలిచారు. హీరో అల్లు అర్జున్ ₹1 కోటి, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు తలో 50 లక్షల పరిహారం, మొత్తంగా 2 కోట్ల పరిహారం అయితే శ్రీతేజ్ కుటుంబానికి అందించడం జరిగింది. మరి శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.